హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లెట్స్ టాక్ మీడియా. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్టులతో అయితే మీ ముందుకు వచ్చేసి, బట్ నేను ఎప్పుడు వచ్చిన స్పెషల్ కంటెంట్తో వస్తా. బట్ ఈ కంటెంట్ అయితే నాకే అర్థం కాలేదు కూడా. ఎందుకంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇవి ఎక్కువగా మనం చెప్తాం రొటీన్ లైఫ్లో. ఆ రొటీన్ లైఫ్లో నిండే కంటెంట్ తీసుకొని ఒక సినిమా అయితే వస్తుంది. బట్ నేనైతే ఇంకా దాని గురించి ప్రాపర్గా చెప్పలేను, ఎందుకంటే నాకు ట్రైలర్ టీజర్ ఏం చూపించలేదు కాబట్టి. కానీ టీం అయితే మనతో పాటు ఉన్నారు. సరదాగా కాసేపు అయితే మాట్లాడేద్దాం, ఓకేనా? హాయ్ హాయ్ హాయ్. ఇక్కడ ఇక్కడ గుర్తులేదు, ఎవరు తెలియదు, లేదు, మర్చిపోయా, అంతేనా? అన్న నమస్తే, బాగున్నావా? బాగున్నానండి. చాలా రోజుల తర్వాత. అవును. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నీవే కనిపిస్తాను. మరి అప్పట్లో లేవు కదా ఏంటి అలాంటివన్నీ ఉంటే మరి బాధ. ఇప్పుడు అదే చరిత్ర. ఇప్పుడు సినిమా గురించే మాట్లాడుకుందాం. అంతే. చాలా సెటిల్గా అయినట్టున్నావు అన్న. బాగా ఏమైనా ప్రభావాలు కనిపించాయా? స్క్రూలు టైట్ అయింది. టైట్ చేశారు. సూపర్ సూపర్. అంటే సినిమా టైటిల్ చాలా బాగుంది, అంటే క్యాచీగా ఉంది. మనం జనరల్గా మనం ప్రతి సినిమా చూస్తాను. అవును. బట్ ఆడియన్స్కి ఏది కావాలో అది ఉన్నట్టు ఉంది. ఏంటి టైటిల్? అంటే ఆడియన్కి లైఫ్లో సహజంగా ఆ జీవితంలో ఏడుపు తప్ప హ్యాపీనెస్ ఉండదు. ఇంటికి పోయినా, ఆయన వ్యక్తిగతంగా ఎక్కడైనా తిరిగినా, ఇక్కడ తిరిగినా సో ఆ ఏడుపుని రెగ్యులర్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం వరకు తగ్గిద్దామని సినిమా చేసాం. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఫుల్ కామెడీ. అందుకే ఇంటికి పోయి కూడా 4 గోడలు చూడకుండా నవ్వుకోవడానికి. అందుకే అంటే మా డైరెక్టర్ గారికి ఇన్స్పిరేషన్ ఏంటంటే, మొన్న ఈ టైటిల్ పెట్టడానికి కథ డిమాండెడ్. అట్ ద సేమ్ టైం ఈ కథకి ఏ టైటిల్ పెడితే బాగుంటుందని ఆలోచించి, అదే టైంలో అప్పట్లో వచ్చిన అదుర్సు సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సార్ చెప్పిన డైలాగ్, ఓకే తెలీదు, గుర్తులేదు, తీసుకొచ్చి టైటిల్ పెట్టి చక్కటి నవ్వుకునే సినిమా చేశాడు. సూపర్, అంత బాగా. అండ్ ఆఫ్ కెమెరా మనం చూసుకుంటే ఇక్కడ బాగా అట్రాక్టెడ్ గా ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఏంటి దాని సంగతి ఏంటి? ఈవిడ కాదుగా. అంటే అట్రాక్టెడ్ అనగా నువ్వు ఆ టైప్ వెళ్ళిపోదు. మాకు కొంచెం ఈవిడ ఎక్కడ చాలా ఈవిడ భయపడ్డా. ఆవిడైతే కాదు. సో హాయ్ హాయ్, హౌ ఆర్ యు? చాలు ఇక్కడికి వెళ్ళిపోతా. ఏదో అన్నారు సార్ ఏదో అన్నారు. అవరిగా అన్న అక్కడ వరకే. కానీ నువ్వు కొంచెం ఇటు కిందకి జారుతున్నావు, ఎందుకు? లేదండి, వచ్చేటప్పుడు తొడపాసం పెట్టింది, వెళ్ళేటప్పుడు కూడా పెట్టేలాగా ఉంది. ఉండడం తొడలుండవు. సో అంటే కొంచెం కిందకి జారుతున్నావు, మిడిల్ లో డౌన్ అయ్యింది. అదేనండి, వెయిట్లెస్. వార్నింగ్లు ఇస్తాను రండి. ఇది ఇంటర్వ్యూ అండి, వార్నింగ్ లేవు. తెలుసా? ఏదైనా తెలుసా? ఏంటి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సరే మర్చిపో, నీ దగ్గర మళ్ళీ వస్తున్నాయి. సో హాయ్. అంటే లీడ్ రోల్. సో నిజంగా అంటే పోస్టర్ అంతా చూసాను, చాలా బాగుంది. బట్ పోస్టర్ లో ఇక్కడ కొంచెం డిఫరెంట్ కనిపిస్తారు. బట్ ఎక్కడైనా బ్యూటిఫుల్ గా ఉన్నారులే, అంతే కదా? మీరు ఎంత సోప్ వేసినా అవదండి, అయిపోద్ది. అయ్యేలో పావుకోటి నీకెందుకు మాట ఇస్తున్నా భైరవ. సో అదే ఏంటి అంటే ఎక్కువ గురించి సినిమా గురించి అడగడానికి మా దగ్గర అంత ఇంకేం చెప్పలేదు. బట్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఏంటి? టోటల్లీ కామెడీ, ఫన్ అండ్ కామెడీ మూవీ. ఫ్యామిలీ ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చు, బాగా నవ్వుకోవచ్చు మూవీ. అండ్ లవ్ ట్రాక్ ఉంటుంది కొంచెం, అండ్ ఫుల్ కామెడీ ఉంటుంది. పృథ్వీ సార్, అలీ సార్, ఖయ్యం సార్, వీళ్ళందరూ తిరుగుతుంటారు. మేమందరం ట్రావెల్ చేస్తాం. నేను, సునీల్ సార్, భరద్వాజ్, హీరో నివాస్ అని ఇప్పుడు లేరిక కొంచెం రాలేకపోయారు. వైజాగ్ సరిపోదని రాలేదులే. స్పేస్ వాస్తవం లేకే రాలేదండి. పెట్టచ్చు హీరో కోసం. పెడదాం మళ్ళీ. స్పేస్ లేకనే రాలేదు అన్నాడు ఆయన. స్పేస్ లో మెయిల్ చేసుకుంటాను, స్పేస్ లో మెయిల్ చేశాడు. నేను రాలేనండి, చాలా చక్కగా. సో ఆ ప్లేస్ ని ఖాళీ చేస్తే కానీ రాను. పర్లేదు, నేను పర్సనల్ గా వెళ్ళి. ఓకే, సో రైట్, చెప్పండి. సో అండ్ డైరెక్టర్ వెంకటేష్ సార్ డైరెక్ట్ చేశారు ఈ మూవీ. చాలా బాగా చేశారు. అండ్ ఇది అంతా చేసి లైక్ స్క్రీన్ ప్లే, లైక్ స్క్రిప్ట్ అదంతా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ సార్, అండ్ దీనికి ప్రొడ్యూసర్ శరత్ బాబు సార్. మీకు వచ్చే ముందు ఏమైనా స్క్రిప్ట్ ఇచ్చారా? స్క్రిప్ట్ యాజ్ డీజీ చదివేస్తారు, స్క్రిప్ట్ చదివినట్టు అనమాట. రాత్రి అంతా ఎగ్జామ్ కదా, ప్రిపేర్ అయ్యింది. ఏదో కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. ఓకేనా? స్టిల్ సూపరా? హ్యాపీనా? నేను బాగున్నాను అన్నా, నేను ఏదో అన్నారా? కామెడీ చేశానండి. ఓకే, రైట్. అంటే జనరల్ గా ఫస్ట్ మూవీయా? డెబ్యూ మూవీ. ఇంతకు ముందే ఏం చేశారా? ఏం చేయలేదు, డైరెక్ట్ డెబ్యూ మూవీ. ఏం చేయాలో ఆలోచించింది.
తొందరపడి ఏదో ఒకటి చేయడం ఇష్టం లేదు. మంచి సినిమాతోనే వస్తున్నా అది. అయితే. అంటే షార్ట్ ఫిలిం వెబ్ సిరీస్ అలాంటి ఏం చేయలేదు. ఇదే ఫస్ట్ టైం కెమెరా ముందు రావడం ఇంత పెద్ద. సో కెమెరా నేను ఏదో రీల్స్ చేస్తుంటా అంతే, అది కూడా ఎప్పుడో ఒక్కసారి. లేదు, ఒక రీల్ చూసా, చాలా బాగుంది. సంక్రాంతికి వస్తున్నాం దాంట్లో ఏదో సమ్ రిలేషన్షిప్ గురించి ట్రై చేద్దాం. సో ఆ రీల్ బాగుంది. అండ్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటా ఉందో ప్రతి ఒక్కరు, తప్పదు. అండ్ ఏంటి ఈ స్క్రిప్ట్ మీకు చెప్పేటప్పుడు ఎలా అనిపించింది? అండ్ మీరు లీడ్ రోల్ అనేసరికి సో ఒక్క సినిమా కూడా అప్పటి వరకు ఏం చేయలేదు. సో చేసిన వాళ్ళకే రావట్లేదు ఇంకా, అంటే సిస్టర్ రోల్స్ అవి ఇవి పడుతున్నాయి. సో మీకు చెప్పినప్పుడు ఎలా అనుకున్నారు? లైక్ స్టోరీ చాలా నచ్చింది అండ్ క్యారెక్టర్ వైజ్ కూడా చాలా బాగుంది, నీట్ అండ్ డీసెంట్ గా అండ్ ఫన్నీగా ఉంటది అండ్ కొంచెం సర్కాస్టిక్ వేలో ఉంటది ఆ క్యారెక్టర్ కూడా. అలాంటి క్యారెక్టర్ బాగుంది, అంటే ఆడియన్స్ కి నచ్చుతుంది ఆ క్యారెక్టర్. సో ఇంకా అలా ఓకే అంటే అని. మీ రియల్ లైఫ్ కి కనెక్ట్ అవుద్దా? యాస్టిస్ లేదు సార్, నేను ఇంట్రోవర్ట్ సార్. యాస్టిస్. సో నిజం చెప్పండిలే. లేదు లేదు. సో అంటే మీ రియల్ లైఫ్ కి అసలు సంబంధం ఉండదు. సో అయితే ఎంజాయ్ చేసి ఉంటారు ఆ షూటింగ్ మొత్తం. అది చూసారా, ఎంజాయ్ చేసినారంటే కనెక్ట్ అయినారనే కదా. సో ఎలాగొచ్చినా అక్కడికే వచ్చింది. సో మొత్తం అంటే షూటింగ్ మొత్తంలో అంటే మీ క్యారెక్టరైజేషన్లో మీకు నచ్చిన మంచి ఫన్నీ ఇన్సిడెంట్ ఇది? యాక్చువల్లీ మూవీ అంతా కామెడీగానే ఉంది, ప్రతి మూమెంట్ ఫన్నీగానే ఉంటుంది. అంటే ఎప్పుడు సెట్ లో కూడా ఇట్లా సీరియస్ గా అట్లా ఎవరేమి ఉండరు, అందరు ఫన్ గా ఉంటారు. సెట్ లో కూడా అందరూ నవ్వుకొని ఇట్లా తీసుకుంటారు. షూటింగ్ డేస్ కూడా అట్లా అయిపోయినాయి, ఇంత తొందరగా అయిపోయినాయి అనుకుని చాలా ఫాస్ట్ గా అయినట్టు చాలా ఉంది ఫాస్ట్ నాకు. అయిపోయింది యాక్చువల్ నిజం. సో మీకు అప్రోచ్ ఎలా అయ్యారు అంటే చాలా యాక్చువల్లీ మా డాడీ ఫిలిం డైరెక్టర్. సో అలా ట్రై ఫొటోస్ షేర్ చేయడం ప్రొఫైల్స్ అట్లా ఓకే ఓకే గ్రూప్స్ లో. సో పిఆర్ఓ వీరబాబు గారని తను మాకు పరిచయం చేసి ఇంకా అప్పుడప్పుడే అంటే పిలిచారు ఆఫీస్ కి, పిలిచి ఆడిషన్ తీసుకున్నారు. ఇంకా ఓకే అనిస్తాం. సూపర్ సూపర్. అన్నీ షూట్ అయిపోయింది, రిలీజ్ కూడా దగ్గరికి వచ్చేసి అంతే. సో మళ్ళీ ఉండన్న ఎడుతాను. సో ఏం అడగట్లేదు. సో ఏదో పేరు చెప్పారు, పండు కాయ ఏదో అన్నారు. పేరేంటాను? హాయ్ పండు ఏదో ఎలా చెప్తారు ఇది యాంకర్ అక్కడ ఉన్నాడు. గుర్తు. బాగా చేశాడు, బాగా చేసింది. ఏం చేశాను? నువ్వు అటు చూస్తాను లైన్ 100 రూపాయలు ఏమండి? ఆహా, ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు సార్ సునీల్ గారు నా గురించి కొంచెం చెప్పండి అని చెప్పి 100 రూపాయలు పెట్రోల్ కొట్టించింది. ఫోన్ పే అయిపోయింది, బాగా చేసింది. ఫోన్ పే అయిపోయింది కదా. అయిపోయింది. నిజంగానా? లేదు, ఇదంతా ఎప్పుడైంది కూడా. బాగా చేసింది, బాగా చేసింది. కాస్త మాకు కూడా కొడితే కొంచెం హెల్ప్ చేసేది కదా. అవి అందరూ కొట్టరు. చెప్పండి. బాగా చేసేది. వచ్చి నుండి మిమ్మల్ని చూస్తుంది అమ్మాయి, అసలు ఇటువైపు తన్నే నన్ను చూడట్లా. అంటే ఫేస్ వచ్చేటప్పుడు నాగుబాబు సినిమా చూసి వచ్చింది. కాతే కదా చూస్తున్నట్టు ఉంది. సో ఏంటి నీ క్యారెక్టరైజేషన్, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఏంటి? చాలా ఫన్నీగా ఉంటది. ఇంకా నాది అందులో వైఫ్ క్యారెక్టర్ నాది, చాలా బాగుంటది. మీ హస్బెండ్ పేరు నా హస్బెండ్ అంకిరెడ్డి. అంకిరెడ్డి హస్బెండ్. సో అంటే మీ హస్బెండ్ అన్నావు కాబట్టి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అంటే కొంచెం సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఆ వీడియో నా వరకు కూడా వచ్చింది కాబట్టి నువ్వు ఏ వీడియో? ఆ అమ్మాయికి తెలుసు కొంచెం. అంటే అది ప్రాంకా రియలా? లేదు లేదు, ఏ వీడియో? ఫ్రాంక్ కాదు, ప్రాంక్ కాదు, రియల్ గానే జరిగింది. సో అంటే ఎందుకు, ఏ సిచ్యువేషన్ లో వచ్చింది? ఏమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఓకే, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. బాయ్ అయితే అంటే నాకు కూడా అంతే కదా మరి. అలాంటి కాదు, అంటే గొడవలు వస్తుంటాయి కదా అట్లా. సో ఓకే, అంటే యాక్ట్రెస్ గా ట్రై చేస్తున్నావు, సో ఒక ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నావు. సో ఇటు ట్రై చేస్తూ కూడా చాలా మంది చాలా కాంట్రవర్సీలో ఉంటున్నారు. బట్ అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్ లో కూడా వచ్చింది కదా. సో హౌ కెన్ టేక్ దిస్? తీసుకోవడం కష్టమే ఇవన్నీ చెప్పాలంటే. అంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒకళ్ళు మనల్ని మోసం చేసిన తర్వాత బయటకు వచ్చి బతుకుతున్నాను కదా, ఇప్పుడు అవన్నీ కాదనుకొని తీసుకోవడం కష్టమే ఇవన్నీ, కానీ తీసుకోవాలి అంతే. ఇక్కడ నుండి ముందుకు కూడా రానివ్వను, వచ్చిందా 2 బకెట్ల వాటర్ వస్తుంది బయటికి, అర్థమైపోతుంది. వద్దులే, మనది అంత కామెడీ సినిమా కదా భయ్యా, మనకి ఎందుకు ఈ ఎమోషన్? ఇది అసలు సంబంధం లేదు ఈ డైలాగు. కానీ అంటే నాకు తను ఎప్పటి నుండో తెలుసు. బట్ తను బయట ఉన్న అమ్మాయి లోపల ఉన్నది వేరు, డిఫరెంట్ చాలా. బయటికి నవ్వుతూనే ఉంటుంది, లోపల ఎన్ని బాధలు ఉన్నా
కొంచెం అడగడానికి కారణం కూడా ఏంటంటే అంటే సోషల్ ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో ఎలా ఉందంటే, నేను ఇందాకనే ఒక మాట అన్నది, ప్రతి మనిషి లైఫ్లో కష్టం అనేది కామన్. అవును, నీకు కష్టం ఉంటుంది, మాకు కష్టాలు ఉంటాయి, వీళ్ళకి కష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే వాడెవడు అంటే సోషల్ మీడియాలో ఒకటి చూసా, మావా నేను పోయి కష్టాలు చెప్తే వాడు నాకు 10 చెప్తున్నాడు రా అని. అట్లా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. అడగడం కంటే నేను యాక్చువల్లీ మనం ఇప్పుడు నుండి ట్రావెల్ అవుతున్నాం, ఎన్నో సినిమాలు మనం చూసాం చేస్తున్నాం. బట్ ఈ అమ్మాయి వచ్చినప్పటి నుండి ఒకటే, ఏదో ఒకటి సినిమా చేయాలరా, ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలని ఒక గట్టి తపంతో ఉండేది. బహుశా పరమశివుడు కొంతమంది అన్నారన్న, ఈ అమ్మాయి ఏంటి, నువ్వేంటి పొట్టుకుంటావు లావుగుంటావు అని కొంచెం అన్నారు. నా ముందు తెలుసు తనకే అన్నారు. అప్పటికి కూడా తను డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కూర్చోంది కాబట్టి ఒకసారి గుర్తు చేస్తున్నా. కానీ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసప్పాయింట్ చేసేంత క్యారెక్టర్ ఎవడున్నాడా? అదే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం పనే ఉంది. అంటే అప్పుడు అంటే ఇలాగే బాడీ షేమింగ్ కానీ ఇలా అదేనండి నేను అనేది. డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి మనకు లేదు. డిసప్పాయింట్ చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అక్కడ లేడు. సో దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి. సో అది తీసుకోలేదు కాబట్టి ఈరోజు పూర్ణిమ గారు ఈరోజు తెలీదు గుర్తులేదు మర్చిపోయా వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేశారు. ఆడు ఎవరైతే అన్నాడో వాడు రేపు థియేటర్లో చూసి అరే ఈ అమ్మాయిని మనం అన్నదే అనుకుంటాడు. ఒక్కడికి సమాధానం చెప్పుకుంటూ పోతే జీవితంలో ఎప్పుడు కూడా ఫార్వర్డ్ అవ్వలేం. సమాధానం చెప్పడం మానేసి మన వ్యక్తిగతంగా మనం వెళ్ళిపోతాం. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. అంటే ఇప్పుడు ఈ టైంలో గొప్ప విషయం, గొప్ప విషయం. అనుకున్నాం ఎప్పుడో రోజు మనకు రాదా అని, ఈ రోజు వచ్చింది. మీరు పర్సనల్ గా పెట్టేస్తుంటే సరిపోలేదు ఏంటి? సో అంటే నిన్ను పర్సనల్ గా చేసినాం కదా, సో ఆవిడ కొంచెం ఇప్పుడు చేస్తే. సో నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి అంటే నీకు చెప్పేటప్పుడు ఇప్పుడు అంటే ఒకలా చెప్తారు, బట్ ఆఫ్ కెమెరా అంటే షూట్కి వచ్చేసరికి అంత క్యారెక్టర్లు ఉండవు. అలాంటివి ఎన్నో జరుగుతాయి. నీ ఏంటి నీకు ఎలా? లేదు, నాకు చెప్పినట్టు అయిందంతా. ఇక నాకు అజయ్ సార్ రిఫర్ చేశారు ఇది. అజయ్ సార్ వాళ్ళతో నేను ఒక సాంగ్ షూట్ చేశాను బెట్టింగ్ యాప్స్ కోసం. అలా పరిచయం సార్. దాని తర్వాత ఇది మూవీ ఒకటి అవుతుంది ఒకసారి ఆడిషన్ ఇవ్వని చెప్పారు. వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ చేశారు. ఇంకా మూవీలో నా క్యారెక్టర్ అయితే చాలా బాగుంటది, వైఫ్ క్యారెక్టర్. ఇంకా నా హస్బెండ్ అంకిరెడ్డి గారు, ఆయన దగ్గర మనం చాలా నేర్చుకోవాలి కూడా. డైరెక్ట్ హస్బెండ్ శకుంతల, లేడీ శకుంతల మళ్ళీ హస్బెండ్ క్యారెక్టర్ అని చెప్పట్లేదు. హస్బెండ్ నా హస్బెండ్ ఆయన బెండ్ అండి. అంత అంటే సెట్ లో కూడా మా ఇద్దరిని నిజంగా రియల్ గా మీరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అని అయిపోయింది. అంటే నాకు చెప్పాను కదండి, తెలియదు. అంతకు ముందేమైనా వాళ్ళు రియల్ గా కూడా టైటిల్ మాత్రమే ఏమండి, టైటిల్ మాత్రమే మేము పెట్టాము అంతే, మిగతా అన్ని వాళ్ళకి తెలుసు. సో అంటే క్యారెక్టర్ అంత ఇన్వాల్వ్ అయినారు. మనకు అలాంటి క్యారెక్టర్ పడదేమి, సింగిల్ చింతకాయలాగా పడతాయి. అదే మేడం గారు లేదు అక్కడ మాకు అయ్యేది కూడా ఏముండదు అనుకో. అరే ఏమవడం అంటే మీరు సింగిల్ చింతకాయలు అంటే జస్ట్ కపుల్ కావాలని అంటున్నా. ఆయన 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 హ్యాపీగా ఉన్నాడు, ఎందుకు చెడగొడతారు. సరే సెకండ్ అండి. ఇంకా మన వరకు వస్తే అంటే బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక క్యారెక్టర్ చిన్నగా పెద్ద చేసుకుంటూ వెళ్ళిపోతాం. అవును సార్. సో ఏంటి ఇందులో ఎలాంటి క్యారెక్టర్? ఎందుకంటే ఆ ప్రమోషన్ మొత్తం ఎక్కువ లీడ్ తీసుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఏంటి బాండింగ్ ఏంటి? అంటే దీంట్లో నాకు సౌండ్ సుబ్బారావు అని చెప్పి క్యారెక్టరు. సో పాయింట్ అదే దీంట్లో నా సౌండ్ సుబ్బారావు అనే పేరు. సో ఒక డిసీజ్ ఉంటుంది అనమాట. ఆ డిసీజ్ వల్ల ఓ క్యారెక్టర్ అంటే నా ఒరిజినాలిటీ అని మర్చిపోయి వేరే క్యారెక్టర్లకి బిహేవ్ చేస్తుంటా. ఓకే. సినిమాలో ఇప్పుడు ఉన్నట్టుండి ఇప్పుడు 30 years ఫుద్వీ సార్ ఆయన నా పక్కనే ఉంటారు అనమాట. ఆ సారు ఉన్నప్పుడు మన అమిత గారు, నేను, భరద్వాజ్ అనే సారు, అలాగే హీరో నివాస్ గారు, మేమందరం ట్రావెల్ అవుతా ఉంటాం టోటల్గా. ఒక పర్పస్ మీద అందరం వెళ్తుంటాం. త్రోట్ అందరం లీడ్స్ అనమాట. ఒక పర్పస్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఈ నాకు డిసీజ్ ఉంటుంది కదా, ఆ డిసీజ్ ఉన్నప్పుడల్లా ఒక సౌండ్ వస్తుంటుంది. ఆ సౌండ్ వల్ల నేను నా క్యారెక్టర్ అంటే నేను మర్చిపోయి వేరే క్యారెక్టర్ వచ్చేస్తుంటుంది. ఓకే. అప్పుడు ఎవరు రైడు ఎందుకు ఇటు బిహేవ్ చేస్తున్నా అంటే అప్పుడు దానికి రీజన్ చెప్తాను. లేదు పాయింట్ ఇలా ఉంటుంది సార్. పృథ్వీరాజ్ గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా?
అర్థం కాదు. పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్లోకి ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారు ఎప్పుడైనా? అంటే నాకు అదే అంటే అంటే ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యి మీ క్యారెక్టర్ వదిలేసి వేరే వాళ్ళ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతా అంటారు కదా, సో అలా పృథ్వీరాజ్ వెళ్ళలేదు. వెళ్ళలేదు. రెండోది సార్ కూడా మంచి బాగా రాసిన వాళ్ళు కూడా రియల్ లైఫ్ లో రాసినట్టున్నారు. ఈ మధ్యన మీరు మీ క్యారెక్టర్ వదిలేసి జగనన్న క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతారు. అదంతా పరమశివుడి దయ. మీ అన్నగారితో ఒక డైలాగ్ ఫస్ట్ చెప్దాం. ఇది వద్దండి, సినిమా ఇది, చెప్పండి. అసలు సినిమా. సో ఈ పృథ్వీ సారు ఆయన సినిమా రిలేటెడ్ గా చెప్దాం. నువ్వు ఎందుకు అలా ప్రమోషన్ మనకు అవుతుంది. పర్లేదు పర్లేదు. సో సినిమా ఆయన సపోర్టెడ్ గట్టిగా అందరికి, నాకు కానీ అమిత గారికి కానీ నివాస్ గారికి కానీ అందరికీ ఆయన బాగా మాకు సపోర్ట్ ఇచ్చి మీరు చేయండి బాగుంటుంది అని ఒక సీనియర్గా నటుడు కాకుండా సో అక్కడక్కడ ఏదన్నా ఒడిదుడుకులు ఉన్నా ఆయన ఎంకరేజ్మెంట్ చేస్తూ ఫార్వర్డ్ అయ్యాం. ఒక సినిమా వరకు బాగానే చెప్పారు. పర్సనల్ లైఫ్ లోకి వెళ్దాం కొంచెం. సో అంటే జనరల్ గా మీ మీద చాలా నెగిటివ్ ఉంది. ఎందుకంటే పర్టికులర్ గా మీకుందా? మీకుంది. జనాలకుందా? జనాలకి. మీకు లేదు. నాకుంటే నేను అడిగేస్తా, అదే మెసేజ్ పెట్టేస్తా, అదే కదా, కాల్ చేసేస్తా అంతే. సో జనాలకి ఏంటంటే పర్టికులర్ ఇప్పుడు ఏంటంటే రాజకీయం అనేది రెండు డివైడ్ అయ్యి ఉన్నాయి. సో ఒకవైపు మనం వెళ్తే ఇంకో వైపు ఆటోమేటిక్గా నచ్చాం అదేనే. సో మీరు కొంచెం ఇమిటేట్ చేస్తూ, అంటే మీరు లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూలో చెప్పినట్టు మన పొట్టకూటి కోసం మనం చేస్తున్నాం అని మనం అనుకుంటాను, కానీ వాళ్ళు వేరేలా అనుకుంటారు అనమాట. ఇమిటేట్ చేస్తున్నారు, కొంచెం వల్గర్గా చేస్తున్నాడు అని అంటాను. సో ఏంటి అలాంటి వరకు ఏం చెప్తావు? అంటే ఎవరు అంటే మనం ఒక సినీ నటుడిగా ప్రయాణం చేసేటప్పుడు ఇది ఒక కాంపిటీషన్ ఫీల్డ్. ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో నేను దగ్గరగా ఒక 13 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. చాలా కష్టపడ్డాను. అంటే తినడానికి కూడా తిండి లేనటువంటి స్థాయి, అట్లాంటి బాధను అనుభవించాను కళను నమ్ముకొని. అంటే జాబ్ ఉన్నప్పుడైతే ఓకే, కళను నమ్ముకున్నాం కాబట్టి వ్యక్తిగతంగా చాలా డౌన్ అయిపోయాం. 2023 ఎలక్షన్ బిఫోర్ ఆ టైంలో కూడా తినడానికి తిండి లేదు. ఒక గుడిసెలో ఉండేటోడిని, చాలా బాధపడి. గుడిసె వరకు 2023 లాస్ట్ అప్పుడు కూడా. సో 3 అంతస్తుల బిల్డింగ్ మీద ఒక గుడిసె ఉండేది. ఆ గుడిసెలో ఉండి వర్షం వచ్చినా కూడా బాత్రూంలో పనుకునేటోడిని. అంత బాగా పెయిన్ అనుభవించాను. వెనక ముందు మా ఫాదర్ చనిపోయారు, మా బ్రదర్ కూడా చనిపోయారు. ఇక నేను ఒక్కడిని, మా మదరు, వాళ్ళకి ఏది వచ్చినా నేనే చూసుకోవాలి. నాకేమో కళ అంటే ఇష్టం. మా నాన్న మా అమ్మ ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు అవ్వడం వల్ల వాళ్ళు డ్రామాలో మాయిల్ ఫకీర్ క్యారెక్టర్ చేసేటోళ్ళు. సో అవి చేస్తూ ముందుకు వస్తున్న టైంలో నేను ఎంబీఏ చేశాను, నా పీజీ అయిపోయింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ప్రైవేట్గా ఏరే కంపెనీ ద్వారా నేను ఒక సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేసేవాడిని. నాకు అది కూడా ఇంట్రెస్ట్ లేదు. సినిమా యాక్టర్ అవ్వాలి, సినిమాలో నటించాలనే కుతూహలం, నాకు సినిమా అన్న కళారూపాలన్నా చాలా ప్రేమ ఉండేది. రావడం అవన్నీ ఎదుర్కొంటా, కష్టాలు అవన్నీ చేసుకుంటూ లైఫ్లో ఇక్కడికి నుంచి ఏరే దగ్గరికైనా మనం వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచన అయితే ఉంది. అంటే ఏదైనా ఈ గుడిసె అనేది పర్మనెంట్ కాదనే నాకు తెలుసు. జస్ట్ తలదాచుకోవడానికి అది కావాలి. అక్కడి నుంచి బయలుదేరాను, వచ్చాను, చేసుకుంటా. బాగా ఆకలి అనుభవించాను, కష్టాలు అనుభవించాను. నా చిన్న డైలాగ్స్ చెప్పి రీల్స్ చేసేవాళ్ళు కూడా ఫేమస్ అయిపోతున్నారు. నేనేమో ఇప్పుడు డైలాగు, ఈ మాయిల్ ఫకీర్ డైలాగ్ మీరు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పారు కదా, ఏ కఫాలి అఖండ చోళ ప్రజోల కలడాద్రిమిష్టిని మచ్చమర్షి షభక్షిని దుమ్ కల్లా ఝుంజుమ్ మత్తు ప్రయాణి హచ్చన్న దశరూపిణి. హే సంగో అంటే జనరల్గా అప్పట్లో ఎక్కువ ఇలాంటి డైలాగ్ ఉన్నటువంటి వాళ్ళ కళాకారులలో ఎవరు చెప్పరు. నాకు తెలిసి ఎవరు చెప్పలేరు, చేయరు కూడా. అలాంటి ఒరిజినల్ కళాకారులమి ఒక స్టేజీ మీదకి ఎక్కితే సింగిల్గా ఎంత దూరమైనా చెప్పగలిగేటువంటి స్టామినా కలిగిన వాళ్ళమి. ఒక మంచి కళాకారుడు ఇక్కడ ఎందుకు గుర్తింపు లేదు, ఎందుకు చేయట్లేదు? ఇక్కడ ఈ పరిస్థితులు మనకు తెలియదు. మనం అక్కడ చేస్తున్నటువంటి పని వేరు, ఇక్కడికి వచ్చాక ఇక్కడ పని వేరు. ఇక్కడ చాలా లాట్ ఆఫ్ పర్సన్స్, ఒక డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఆ టైంలో సినిమాలు చేశాను. తరుణ్ భాస్కర్ గారు, జాతీయ అవార్డు కలిగిన తరుణ్ భాస్కర్ గారితో మీకు మాత్రం చెప్తా సినిమా చేశాను. బిగ్ బాస్ సోహెల్ గారితో లక్కీ లక్ష్మణ్ చేశాను. 101 జిల్లాల అందగాడు అవసరాలు శ్రీనివాస్ గారితో చేశాను. చెలో నాగశౌర్య గారితో చేశాను. రీసెంట్గా బహిర్భూమని చెప్పి నోయల్ గారితో చేశాను. గోచిపాత బట్టలన్నీ ఇప్పి గోచిపాత జాలర్ క్యారెక్టర్
మొన్న రీసెంట్గా ప్రణయ్ గోదర్ అనే సినిమా చేశాను. అవును. సో ఇన్ని సినిమాలు నా ప్రయాణం పోతూ 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 అన్ని కష్టాలు అనుభవించాను. ఏ ఒక్క సినిమాలో కూడా నాకు ఆశించినటువంటి డబ్బులు ఇవ్వలేదు, ఆశించినంత విధంగా డబ్బులు ఇవ్వలేదు. ఆ కష్టాలు కూడా భరిస్తూ వెళ్తున్న టైంలో ఇది పడింది. ఓకే. ఆ మహానుభావుడు జగనన్న, ఆయనకి ఎప్పుడు రుణపడి ఉండాలి. ఎవరో ఒక వ్యక్తి వచ్చి నాకు ఇలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంది, మీరు చేయగలరా అంటే, నాకు డబ్బులు ఇస్తారా అండి, చేస్తాను అని అన్నాను. పని చేయించుకున్నారు అంటే నేను చేస్తున్నది నన్ను నేను సమర్థించుకోవడం కాదు, నేను చేసిన తప్పే, 100% దీనికి నేను బాధ్యత వహిస్తున్నా. కానీ ఇలాంటి ఫీల్డ్లో నేను ఎథిక్స్కి పోయి ఇంకోటి అనుకున్నానంటే నా జీవితం కానీ నా లైఫ్ కానీ అక్కడికే ఆగిపోద్ది అనుకొని జరిగితే ఏదైనా నన్ను జగనన్న లాంటి వ్యక్తి ఆయన క్యారెక్టర్ చేసేటువంటి శక్తి నాకు వచ్చింది కాబట్టి నన్ను కొట్టినా ఏదైనా చేసినా రేపు కదా ఈ రోజైతే నేను 3 పూట్ల అన్నం తినగలను అనుకొని ఆ పరమశివుడికి మీద భారం వేసి ఫార్వర్డ్ అయ్యాను. ఫస్ట్ డైలాగ్ అన్నారు కదా, ఇప్పటికీ 2 years అయిందండి. ఈరోజు 3 పూట్ల అన్నం తింటున్నానంటే బికాస్ జగనన్న దయ. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఒక్కరు కూడా కాల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడం కానీ నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పడం కానీ ఒక్కరు చేయలేను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు దాకా ఇది మనది, ఇది ఈ జర్నీ నుంచి ఆ జగనన్న దయతో ముందుకెళ్తున్నాం. ఇప్పుడు తెలీదు గుర్తులేదు మర్చిపోయా అనే సినిమా రావడం, ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫన్ తీసుకురావడం. ఏంటంటే ఫస్ట్ జనరల్ గా ఇక్కడ యాంకర్ ఉండాల్సిన అవసరం లేదేమో. నార్మల్ గా నువ్వు మొత్తం మీరే చెప్పేసావు. నేను అడిగిన క్వశ్చన్ ఒకటి అడిగా, నువ్వు ఓవరాల్ గా చెప్పేసావు, కానీ అడిగింది చెప్పలా. ఎప్పుడైతే మీరు పాయింట్ మొదలు పెట్టారో దానికి కంక్లూజన్ ఇవ్వాల్సిన బాధ్యత నాది. కన్క్లూజన్ క్లారిటీ కాదు, నేను కొంచెం చెప్తా, నేను కొంచెం దానికి నువ్వు ఇంకోటి వేస్తావు, దానికి ఇంకోటి వేస్తావు. ఎందుకు వచ్చిన కంక్లూజన్ చెప్పేస్తే అయిపోయా. ఎవరు వద్దన్నా, ఇదిగో ఎవరు వద్దన్నా కాదన్నా జగనన్న దయ వల్ల ఈరోజు హ్యాపీగా ఉన్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వస్తున్నావు అంటేనే నాకు కొంచెం కంటెంట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వు ఇప్పుడు డిసప్పాయింట్ చేసినావు అనుకో, హైలీ డిసప్పాయింట్. వెళ్ళిన తర్వాత ఇంకా సగం ఎడిటింగ్ లో పోతుంది. చాయిసెస్ బస్ అంటే బాధ్యత, బాధ్యతగా చెప్పాల్సిన బాధ్యత మాది, బాధ్యతగా అడగాల్సిన బాధ్యత నాది అంతే. ఖచ్చితంగా. ఆ సినిమా వచ్చి స్టార్టింగ్ వచ్చిన డైలాగ్ అన్నావు కదా, ఏంది ఆ డైలాగ్? అంటే జనరల్ గా ఇప్పుడంటే నీ మోడలేషన్ మైల్ ఫకీర్ బాలనగమ్మ నాటకంలో మైల్ ఫకీర్ అది కాదు, జగనన్న గారిది ఒక డైలాగ్ ఫస్ట్ చేస్తావని అడిగారు అన్నారు కదా, ఆయన చేసిన ఫస్ట్ది ఏది? ఫస్ట్ది ఏం లేదండి, మామూలుగా బిఫోర్ నుంచి నేను బేసిక్గా చంద్రబాబు గారిని అట్లా ఇమిటేట్ చేస్తుంటాను. అది మీకు తెలుసు ఆల్రెడీ, చెప్పాను చిన్నప్పుడు, నేను చెప్పాను. లేదు ఆ ఫోన్ కాల్ ఒకసారి మాట్లాడదాం. ఏది? మా అమ్మగారికి ఒకసారి చేసి అంటే మా అమ్మగారికి ఇట్లా పింఛన్ వస్తుందా లేదని చంద్రబాబు గారి వాయిస్లో చెప్పినప్పుడు ఆమె బాగా ఎంజాయ్ చేస్తుంటారు. మా మదర్కి, మా మదరు థ్యాంక్ యూ అమ్మ, ఎందుకంటే ఆమె పింఛన్ డబ్బులతోనే నేను ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉండగలిగాను. ఇప్పుడు నేను మా అమ్మని బాగా చూసుకుంటున్నా. జగనన్న దయ్య. థ్యాంక్ యూ జగనన్న. సరే అయితే డైలాగ్ చెప్పు. చంద్రబాబు గారిది, ఏం తల్లి పింఛన్ వస్తుందా తల్లి, రాకపోతే చెప్పండి నేను చూసుకుంటాను, నేను మీకు పెద్ద కొడుకుని, జాగ్రత్తగా నిద్రపో తల్లి, జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఇట్లా సో అది అనగానే ఇంకా నమ్మేశారు కదా. అట్లా మా అమ్మగారిని ఎంటర్టైన్ చేస్తూ అర్ధరాత్రి అందరూ ఒకసారి కాలేజీ పోరగాని సినిమా చేస్తున్నాను అన్న. మా డైరెక్టర్ గారు ఏమో చంద్రశేఖర్, అన్నం చంద్రశేఖర్ అని చెప్పేసి ఆయన అంత దూరం పోయి మాట్లాడుకుంటా ఉన్నాడు ఏదో ఫోన్లో. రాత్రి 11 అయింది, ఆయన ఏదో హడావిడిగా ఏదో ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నాడు. నేను ఆయన దగ్గరగా నేను 11, 10:30 స్టార్ట్ చేశాను ఫోన్ మాట్లాడడం. బాగా 12:30 అయిపోయింది. ఈయన అనుకున్నాడంట, అంటే ఈయన కాలేజీ పోరగాల్లో నేను కొంచెం యాక్టివ్గా ఉండేటోడిని, తెలుసు కదా, అంటే సినిమా అంటే నాకు బాగా పిచ్చి. ఈ నల్లవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ టైంలో అన్నాడు. ఆయన విధానంలో ఈ నల్లడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ టైంలో, ఈ నల్లడు కూడా లవర్ ఉందా అన్నాడు ఆయన. అన్న వచ్చి చూపించా, ఎవరితో మాట్లాడుతున్నా సునీలు అన్నాడు. మా అమ్మతో మాట్లాడుతున్నా అన్న. షాక్ ఆయన, నిజంగా సునీలు ఈ టైంలో ఎవరైనా లవర్తో మాట్లాడుతున్నాయో అనుకున్నా. ఊరికన్నా జోబిలో అయితే జోబిలో 10 రూపాయలు కూడా లేవు, ఆ పిల్లకి నేను టీ కూడా ఇప్పించలేను, ఈ టైంలో ఆడనా, అంత సీన్ లేదు, మా అమ్మతో చెప్తున్నాను. సూపర్, ఐఎమ్ షాక్, హ్యాపీ ఫీల్ అయ్యింది. సో జనరల్గా ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు. ఎవరికి ఈజీగా సక్సెస్ రాదు, అంత ఈజీగా ఆపర్చునిటీ అనేది కూడా కష్టం.
సో వాళ్ళకి తెలుసు ఆ కష్టాలు ఏంటనేది. బట్ మీకు ఫస్ట్ మంచి ఆపర్చునిటీ వచ్చింది మీ డాడీ వల్ల లేకపోతే సంబంధం. అంటే ఇది మీకు అంటే ఈ షూట్ టైంలో మీరు ఏం నేర్చుకున్నారు? అంటే నాకు ఇది ఈజీగా ఏం రాలేదు. ఇంకా నా ముందు చాలా రిజెక్షన్స్ అయినాయి. ఓకే. అంటే ఏదో ఒక ప్రాబ్లమ్ ఫస్ట్ వచ్చిన ఆఫర్ అయితే మెయిన్ లీడే ప్రతిది వచ్చింది. నాకు మెయిన్ లీడ్ ఆఫరే వచ్చింది. అదేమన్నారంటే చాలా లైక్ బోల్డ్ సీన్స్ ఉంటాయి అండ్ కాస్ట్యూమ్లు కూడా మూవీలో చాలా ఎక్స్పోజింగ్ ఉంటుంది. అది నేను అంటే ఫస్ట్ మూవీ కదా, నాకు అప్పుడు చేయాలి మూవీస్లో, ఎలా అయినా రావాలి, అట్లీస్ట్ ఏ క్యారెక్టర్ అయినా ఎలా అయినా ఈ ఫీల్డ్లో వచ్చి మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతుందేమో అనుకుని అప్పుడు మమ్మీ డాడీ అయితే వద్దు ఇలాంటి సీన్ వద్దు, మళ్ళీ వెయిట్ చేద్దాం ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయి, ఇదే లాస్ట్ టైం కాదు అని. ఇక అలా అందరూ ఇంకా నాకు ఎలా అయినా చేయాలి అది ఇది అని ఉండే. కానీ ఇక వాళ్ళు కూడా ఓకే అని ఉండే, నాకు అసలు చేంజ్ అయ్యారు, ఓకే నీ కంఫర్టబుల్ అని. కానీ మళ్ళీ వేరే అమ్మాయి వాళ్ళు వచ్చారు, వేరే హీరోయిన్స్ వచ్చారు ఆడిషన్స్కి, ఇంకా వాళ్ళు ఓకే అనుకున్నారు. నాకు కాల్ ఏం చేయలేదు, నేను కాలేజ్కి వెళ్ళాను. యాక్చువల్లీ నేను వాళ్ళ కాల్ కోసం ఎగ్జామ్ ఉండే ఆ రోజు, నాకు కాల్ కోసం అని వెయిట్ చేస్తున్నా, మమ్మీ కాల్ చేశారని ఇంకా చెయ్యలేదు. నేను ఇంకా నేనే డైరెక్టర్ సార్కి మెసేజ్ చేశాను, ఏమనంటే అవ్వదు వేరే హీరోయిన్స్ని చూసుకున్నాము సారీ అని. వాళ్ళు ఏం చెప్పలేదు, మేము వెయిట్ చేస్తున్నాం 2 days అయింది, ఇంకా ఏం కాల్ లేదు మెసేజ్ లేదు వాళ్ళ నుంచి. ఇంకా నేను చాలా హోప్స్ పెట్టుకున్నా ఎలా అది, ఇంకా వాళ్ళు నో అనేసారు. ఇంకా నేను ఆ రోజు ఫుల్ చాలా ఏడ్చాను 1 day మొత్తం. ఓకే. మళ్ళీ ఇంకొకటి వచ్చింది సెకండ్ హీరోయిన్ కానీ అది కూడా అవ్వలేదు. అండ్ ఇంకొకటి వర్క్ షాప్ డే మొత్తం చేపించారు. పూరి సార్ ఉన్నారు కదా డైరెక్టర్, పూరి సార్ వాళ్ళ అసిస్టెంట్ చైతన్య డైరెక్టర్ అని. ఇప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటున్నా హ్యాపీ జర్నీ మూవీ అని, ఏమైనా ఐడియా? పోస్టర్ రిలీజ్ అయింది హ్యాపీ జర్నీ అని. తను ఓకే అనుకున్నారు వాళ్ళు కూడా, నన్ను రోజంతా వర్క్ షాప్ చేపించారు. మార్నింగ్ 7కి స్టార్ట్ చేసి నైట్ 8-9కి ఎండ్ అయినారు. వాళ్ళు కూడా ఓకే అగ్రిమెంట్ చేసుకుందాం, మేము లొకేషన్ చూడడానికి వెళ్తున్నాం, వచ్చినాక కాల్ చేస్తాం, అగ్రిమెంట్ చేసుకుందాం అన్నారు. కానీ మళ్ళీ వాళ్ళే మెసేజ్ పెట్టారు, వేరే హీరోయిన్ని చూసుకున్నాం సారీ అండి అని చాలా బాధ అనిపిస్తుంది కదా. అంటే ఆ హీరో చాలా లైక్ నాకంటే చాలా పెద్దగా అనిపిస్తుంది, సెట్ అవ్వట్లేదు పేరు అలా అని వద్దనుకున్నారు. కానీ మాకేం చెప్పలేదు, వాళ్ళు షూటింగ్కి వెళ్ళిపోయారో ఏదో అయింది అనుకుంటా రోజు. కానీ అసలు సారీ మేము వేరే హీరోయిన్కి చూసుకున్నామని ఇట్లా ఒక మెసేజ్ పెట్టారు. ఇంకా నేను అనుకున్నామ్మా ఇంత రిజెక్షన్ అంటే నార్మల్ రిజెక్షన్ కూడా అయిందా, ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. వాళ్ళు అగ్రిమెంట్ కూడా చేద్దాం అనుకున్నారు. ఇంకా ఆ టైంకే అంటారు వేరే హీరోయిన్ సెట్ అయిపోయింది అలా, వద్దు ఏదో ఒక రీజన్ చెప్పి రిజెక్ట్. జనరల్గా నీకు లుక్ టెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు నో అని చెప్పలేదు, ఎందుకంటే చాలా డిఫరెంట్ గా ఉన్నావు. అంటే స్క్రీన్ మీద వేరేగా ఉన్నారు, ఎవరు వద్దనే అనలేదు, కానీ ఇలా అయింది. బెస్ట్ ఆప్షన్ కోసం బెస్ట్ ఆప్షన్ అలా ఇంకా అలా అయింది. ఇంకా నేను ఏం అనుకోలేదు, ఇంకా హోప్స్ పెట్టుకోలేదు దేని మీద. చాలా అంటే నాకు చాలా ఇష్టం ఇది కెరియర్, నా డ్రీమ్ యాక్చువల్లీ హీరోయిన్ అవ్వాలి, యాక్ట్రెస్ ఒక హీరోయిన్ అవ్వాలా? కరెక్ట్గా అంటే కరెక్ట్గా చెప్పుకోండి, ఫస్ట్ ఇంటర్వ్యూ నేను కట్ చేయను కూడా. హీరోయిన్ అవ్వాలా, మంచి యాక్టర్ అవ్వాలా? అంటే మంచి పొజిషన్కి రావాలి, మంచి పొజిషన్ రావాలి, అంటే మంచి హీరోయిన్ అయ్యి ఇంకా మంచి పేరు రావాలి, మంచి పేరు రావాలి. సో ఇంకా అలా అవుతూ ఆడిషన్స్కి కూడా వెళ్ళాను, అలా అయింది. రిజెక్ట్ అయింది ఆల్మోస్ట్ అన్ని. ఇప్పుడు ఆలీ గారితో వీళ్ళతో మీకు సీన్స్ ఉన్నాయా కాంబినేషన్ లో? ఆలీ గారితో సో ఎలా అనిపించింది ఆలీ గారితో? ఎందుకంటే లెజెండరీ యాక్టర్, ఎన్నో సినిమాలు చేశారు. నాకైతే ఫస్ట్ డే పృథ్వీ సార్తో ఉండే చాలా భయం, ఎప్పుడు టీవీలో మూవీస్ లో చూస్తాం. సో అన్నారు అక్కడ కూడా 30 years ఇక్కడ లేదా? చాలా భయమైంది యాక్చువల్లీ ఆ రోజు. కానీ సార్ ఇంత ఈజీగా ఆ రోజు నా యాక్టింగ్, ఆ హీరో నివాస్ కూడా కొత్తగా, తనకైతే యాక్చువల్లీ ఫోటోగ్రఫర్ మీద ఇంట్రెస్ట్, యాక్టింగ్ అంత ఇంట్రెస్ట్ అంత లేదు, కానీ ఆయన చేశారు నిజంగా. తన పర్ఫార్మెన్స్ ఫస్ట్ డే తనతో ఉండే మాకు కాంబినేషన్, నాకు నివాస్కి. సో చూడగానే అసలు ఇట్లా అయిపోయింది యాక్చువల్లీ. మేము కూడా అనుకోలేదు మేమే నా చేసింది అని. అందరు ఇంకా రోజు సెట్లు అందరు క్లాస్ కట్టారు. ప్రొడ్యూసర్ కూడా గ్రేట్, చాలా ఉంది దాచారు లోపల. దాచాం. సో అలా అయింది. సో అలీ గారితో ఒక రోజు బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి అలీ గారితో. అంటే ఒకటే సీన్ ఉంది అలీ సార్. ఓకే. డైరెక్టర్ సార్ పరిచయం చెప్పించారు ఫస్ట్ అలీ సార్ ఇదా అని. తర్వాత యాక్చువల్లీ అప్పుడప్పుడే సీన్ చేంజ్ అయిపోయింది, డైలాగ్స్ సీన్స్ మాది. సార్ ఇట్లా సింపుల్ గా చెప్పేసారు, ఇలా చేయాలమ్మా అలా చేయాలమ్మా అంటే 1 take లో అయిపోయి సింగిల్ టేక్. ఎక్కడ ఉండిపోరా సింగిల్ టేక్? అది ప్రొడ్యూసర్ అన్నారు, మీరు మూవీస్ నాకు నివాస్కి ముందు కూడా చెప్పారు, మీరు ఏమైనా ఆర్టిస్ట్ చేశారు ఆల్రెడీ మూవీ? లేదు ఇదే ఫస్ట్ టైం అంటే
అందుకే క్రాప్స్ కొట్టారు, సీనియర్ ఆర్టిస్ట్ లాగా చేస్తున్నారు అది ఇది అని పృథ్వీ సరే మాకు అన్నారు. హరి సార్ కూడా గ్రేట్ చేస్తున్నారు. మొత్తం ఓవరాల్ మూవీలో అంటే లీడ్ రోల్ కాబట్టి గుర్తుండిపోయే ఒక సిచ్యువేషన్ అంటే ఏం చెప్తావు? అంటే ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా? అంటే డైరెక్టర్ సార్ ఇట్లా కట్ చెప్పేస్తారు కదా, అప్పుడు నన్ను ఇట్లా కొలిచి ఒక సీన్ ఉంది, ఉరికే సీన్ ఉంటది, నేను హీరో ఉరకాలి భయంతో, నేను హీరో రన్ చేయాలి భయంతో. మేము ఇంకా నార్మల్ గా డైలాగ్స్ చెప్తే రన్ చేయాలి. ఇట్లా రన్ చేస్తుంటే కట్ అయిపోయినాక నాకన్నా డైరెక్టర్ సార్ వచ్చి, అమ్మ అట్లా ఉరకద్దు, ఏదో జాగింగ్ చేస్తున్నట్టు ఇట్లా స్టార్ బక్స్ వెళ్తున్నాం పదా అని, ఇట్లా ఉరకద్దు భయంతో ఉరకాలని అట్లా. అప్పుడు అందరు బాగా నవ్వుకున్నారు. అది అప్పుడు అది నాకు గుర్తుంది. స్టార్ బక్స్ వెళ్దాం, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అని అట్లా మాట్లాడుకోవద్దు, ఇట్లా భయంతో ఉరకాలి అని అట్లా చెప్పు. అది ఫన్. సూపర్. సో ఈ మొత్తం జర్నీలో ఏం నేర్చుకున్నావు నువ్వు? చాలా మంది యాక్టర్స్, చాలా మంది అంటే ఎంతో కొంత పేర్లు తెచ్చుకున్న వ్యక్తులతో ఉన్నావు. సో ఎంటైర్ ఈ జర్నీలో నువ్వు నేర్చుకుంటే ఏంటి? ఇట్లనే పృథ్వీ సార్, అలీ సార్ వీళ్ళతో అంటే ఇప్పటికీ ఆ డెడికేషన్ ఇప్పటి నుంచి ఉన్నారు కదా ఇండస్ట్రీ, సేమ్ డెడికేషన్ ఫస్ట్ నుంచి ఇప్పటికి ఎట్లుందో ఆ డెడికేషన్ ఇప్పుడు వచ్చేసా కాబట్టి ఇంకా చేసే వరకు డెడికేషన్ ఉండాలి వాళ్ళలాగా. అండ్ మెయిన్ థింగ్ మా ప్రొడ్యూసర్ శరత్ సార్ పెద్ద ఇన్స్పైర్, తన గ్రేట్ పర్సన్, యాక్చువల్ రియల్లీ గ్రేట్ పర్సన్. ఎప్పుడు కూడా సార్ సెట్కి వచ్చి ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. అందరు అసలు సార్ వస్తే అందరు హ్యాపీగా అయిపోతారు, అందరు యాక్టివ్ అయిపోతారు, అందరు డల్ ఉంటారు ఒక్కొక్కసారి, వాళ్ళందరూ యాక్టివ్ అయిపోతారు. సార్ లాగా ఎప్పుడు యాక్టివ్నెస్ ఉండాలి, డెడికేషన్. సో సినిమాలు చూస్తుంటావా నార్మల్గా? రీసెంట్గా చూసిన సినిమా ఇది? రీసెంట్గా ఇది కన్నప్ప. ఓకే. అంటే నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు ఉన్నారు? హీరోయిన్ సమంత. యాక్చువల్లీ చాలా మంది హీరోయిన్లు చాలా మంది, సమంత, కాజల్, అనుష్క శెట్టి, ఇప్పుడు ప్రెసెంట్ రష్మిక. అంటే హీరోయిన్ అన్ని ఆల్ టైమ్ క్రష్లే చెప్తున్నారు. హీరోల్లో మహేష్ బాబు సార్. ఇక్కడ రావట్లేదు 4 పేర్లు, అబ్బాయిలు ఎన్నిసార్లు ఒకటే వస్తుంది. టాప్ ఎవ్రీ టైం మహేష్ బాబు సార్, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక డ్రీమ్, గ్లామర్ గా చెప్పండి, మా ఇద్దరు వెళ్ళిపోతాం పక్కకి. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ గోల్డెన్ పర్సన్ సార్ మహేష్ బాబు సార్, చాలా ఇష్టం. సూపర్. సో ఆయనతో వర్క్ చేయాల్సి వస్తే ఎలాంటి క్యారెక్టర్లు చేస్తావు? సార్ ని చూడడమే చాలు ఆ క్యారెక్టర్. సో సిస్టర్ రోల్ వస్తే చేస్తావా? చేస్తావా? ఫ్రెండ్ రోల్ చేస్తాను, వేరేదైనా చేస్తా. సో ఇప్పుడు ఆయనకి ఫ్రెండ్ రోల్ అంటే, ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తా, ఒక పువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటారు, ఆ డైలాగ్ గుర్తొస్తుంది అప్పుడు. సో రైట్, అంటే జర్నీ స్టార్ట్ చేసావు. సో చూసుకుంటే క్యారెక్టర్లు ఇప్పుడు ఫుల్ అండ్ కామెడీ అంటే, సో ఏంటి నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్టులు ఉన్నాయా? అండ్ దీంట్లో నీకు బాగా నచ్చిన సీన్ ఏదైనా ఉంటే? సీన్ అంటే నా హస్బెండ్ చెప్పాను కదా, వేగంగా చెప్పు. వాళ్ళిద్దరూ పాపం చాలా కష్టం మీద కూర్చుంటారు, కిందకి జారిపోతున్నారు వాళ్ళు. అటు చూడు, ఒకసారి అటు చూడు. చెప్పు. అంకిరెడ్డి గారు ఉన్నారు కదా, నా హస్బెండ్ క్యారెక్టర్ చేశారు. ఆయన వచ్చింది హస్బెండ్ అంటారు, ఏంటో తేడా కొడుతుంది. వచ్చింది హస్బెండ్ అంటారు, క్యారెక్టర్ ఏదో జరుగుతుందండి, ఏం జరగట్లేదు. అయితే ఇది అదే ఉరకాలి, ఇదంతే. నువ్వు కూడా ఉరకడేనా? అందరూ ఉరకాలి. ఇదంతా ఉరకడు. నీకుంది భయ ఉరకడం, మనకి ఎవరు చెప్పలేదు కదా. ఉరకాలి. ఆయన ఫాస్ట్ ఉరికేసే ఉరుకుని ఫాస్ట్ ఉరుకుతాడు ఆయన. నా చెయ్యి పట్టుకొని ఉరకాలి, ఇద్దరం కలిసి. నిన్ను పట్టుకొని లాగా అదే పరిగెట్టాలి. సరే సార్, సాహసం అనే చెప్పు, వదిలేసింది ఇంకెందుకులే, ఉరకడమే కదా. వద్దులే, నిన్ను తీసుకుని ఉరకడం అంటే ఎంత కష్టపడి ఉంటుందని. నేను ఉరుకుతాను, నేను ఉరకకుండా కూర్చోను కదా. ఇందాక స్టార్ బగ్ ఉరకాలి, ఆయన లాక్కుని వెళ్ళిపోయి హైదరాబాద్ బిర్యానీ. ఓకే, ఏంటి మాట్లాడుకుని ఇంకెందుకులే అని. చెప్పు. అయిపోయింది. సరే కానీ నీది ఓకే కదా? నీదే అయిపోయిందా? థ్యాంక్ యూ సో మచ్. కాదా, ఉందా? ఉంది. నువ్వే అయిపోయిందా? ఇది అయిపోయిందా అంటే మాట్లాడుతున్నారు కదా. ఇంకా చాలా ఉంది, ఇప్పుడు ఏం చూస్తావు కానీ చెప్పు. వద్దులే.
అయితే అప్పుడేమో వచ్చి ఆయన నన్ను లాగేసేవాడు. నేను పడిపోతానేమో అని భయం వేస్తుంది. అయితేనేమో వచ్చి అజయ్ సార్ చెప్పాను కదా, ఆయన ఏమో వచ్చి పిలిచి ఏమి లాగేస్తున్నారా, నేను లాగేస్తున్నాడా అనేసి, ఇంకా అందరూ మా ఇద్దరిని చూసి ఆయన నాకు ఇంత వస్తారు, నీకే అంత వస్తారా అని మీరు చూస్తే, మీరు అసలు మా పేరు చూస్తేనే మీకు అసలు నవ్వు వస్తుంది అక్కడ. అదే ఇంతకు ముందు యూట్యూబ్ లో ఒక పేరుని చూస్తుంటే ఇప్పటికీ నవ్వుతాను, ఇప్పుడు మూవీలో కూడా. ఓకే సరే చెప్పులు ఇక్కడ వస్తారు, ఎందుకు ఇప్పుడు పిలిచారు నన్ను? ఇక్కడికి వస్తారన్నావు కదా, చెప్పు. అక్కడ అయిపోయింది, ఇంకా వద్దులండి, నేను ఎక్కడికి రాను. చెప్పు. సో ఓకే సరే సరే చెప్పండి. చెప్పు. స్టార్ట్. అయిపోయింది. నవ్వకండి, అయిపోయింది. సీరియస్ మ్యాటర్, నవ్వకండి, సీరియస్ మ్యాటర్. క్యారీ ఆన్. అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. అయితే మంచి మూవీ కాదా? ఓకే అంటే చెప్పు. ఏంటి అసలు అయిపోయిందని మీరే పిలిచి అవమానిస్తారే? అనుమానిస్తున్నారు. పిలిచి అనుమానించడం అనేది, పిలిచి అవమానించడం అంటుంది. కొన్ని అదే పిలిచి అనుమానించడం అనేది కొన్ని వీడియోస్ పిలిచి ఏదో అన్నారు, లేదు ఊరికే అన్నావు కదా. అంతే. సో ఇప్పుడు క్యారెక్టర్ గురించి చెప్తా. ఓకే చెప్పు. ఇంకా ఎంతో కొంచెం ఫన్నీ సో అంటే మొత్తం ఓవరాల్ సినిమా అంతా ఇంకా అవుట్ అండ్ అవుట్ కామెడీ. అంటే జనరల్ గా ఈ మధ్యన కామెడీ సినిమాలు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు ఆడియన్స్. చేయాలి కూడా, కామెడీ చేయకపోతే ఎలా? సో తెలుగు అదే ఫస్ట్ చెప్పింది, అంతా ఏడుపులో ఉన్నారు, కొంచెం నవ్వుకుంటే బాగుంటది కదా, కొంచెం నవ్వించి పంపిద్దాం. ఒక శుక్రవారం అయితే మనది అవుతుంది. అయితే 100% అవుతుందని మేమందరం అనుకుంటున్నాం. అంటే ప్రతి సినిమా వాళ్ళు అదే చెప్తారు, కానీ ఈ సినిమా మేము చేసాం కాబట్టి లోపల ఏమైందో మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా జనం యాక్సెప్ట్ చేస్తారనేది నమ్మకం అయితే ఉంది గట్టిగా. దీంట్లో సాంగ్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి, ఇమోషనల్, లవ్, మెలోడియస్, మ్యూజిక్ చాలా బాగుంది. ప్రతి ఒక్క సాంగ్ బాగుంటది, బాగా ఇచ్చారు సార్. వీళ్ళిద్దరికి మన అమ్మాయికి అడిగేస్తాం ఏదైనా సినిమా చేస్తారని. ఒకవేళ ఏదైనా సినిమా సీక్వెల్ చేయాల్సి వస్తే ఏం చేస్తావు? నా బ్రెయిన్ లో అయితే ఒకటి తిరుగుతుంది. నీకు నచ్చిన క్యారెక్టర్ చెప్పు. చెప్పండి. నాకైతే కితకితల సీక్వెల్ కి నువ్వు బాగుంటావు అనిపిస్తుంది. పర్లేదు చేస్తా నేను. అదే హీరోయిన్ కాబట్టి మంచిగా అదే చెప్తున్నా, బాగుంటది అంటాను. చేస్తా. నరేష్ గారికి ఒకసారి చెప్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఫైనల్ గా నేనేంటి నాకు కావాల్సిన కంటెంట్ అంటే మీ గురించి యూట్యూబ్ లో కొడితే ఎక్కువగా సునీల్ ఆర్టిస్ట్ అని కొడితే రావట్లేదు, మిమిక్రీ ఆర్టిస్ట్ సునీల్ అని కొడితేనే ఎక్కువగా. అది ప్రజల అభిమానం కదా. సో వాళ్ళ అభిమానం కోసం ఒక 4-5 మెంబర్స్ ది ఇప్పుడైతే కంటిన్యూ. ఇప్పుడు 1 minute లో చెప్పండి. ఇప్పుడు ఈ సినిమా పొల్యూట్ అవుతుంది. లేదు కావాలంటే ఎక్స్ట్రా బయట తీసుకెళ్ళి సినిమా సరే వీళ్ళిద్దరిని లేపేసి మనం సింగిల్ చేసేద్దాం. ఇప్పుడు అంత ఓపిక లేదు. మీకు ఇప్పుడు 2 ఆప్షన్ డార్లింగ్. ఆన్ కెమెరా రన్నింగ్ లో ఉంది. 1 minute లో ఒక 4 చెప్పేయండి డార్లింగ్. ఈ సినిమా పొల్యూట్ అవ్వకూడదు చాలా అంతే, అందుకని ఇవ్వట్లేదు వేరే వాళ్ళకి. దానిలో మనకు కొంచెం చాలా డిసప్పాయింట్ అవుతున్నా. ఎందుకో డిసప్పాయింట్ చేస్తున్నాడు. కాదు, నువ్వు యాక్చువల్లీ సినిమా గురించి మాట్లాడమన్నారు మన ప్రొడ్యూసర్స్ కానీ మూవీ మేకర్స్ అందరూ. ఈసారి నెక్స్ట్ నుండి ఏం చేస్తారంటే మీరు వెళ్ళకండి. నిజంగా మీరు వెళ్ళారంటే ఖచ్చితంగా అడగాల్సిన క్వశ్చన్స్ ఏ యాంకర్కి అండి, ఎందుకంటే ఎవరు అడగలేదు మాక్సిమం. ఇప్పుడు ఒక 10 ఇంటర్వ్యూలు ఇచ్చా, ఎవరు అడగలేదా? ఒకసారి నెంబర్లు పంపించండి నాకు. అయ్యా మీకు షేర్ చేస్తా, నేను అడుగుతా, షేర్ చేస్తా, మీరు అడగండి. అంటే నార్మల్ గా మనం చాలా ఇంటర్వ్యూలో ఆన్లైన్ అంటే ఒకటండి, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క పర్సెప్షన్ లో చూస్తాడు. ఒక డైరెక్టర్ ఇలా చూసాడు, ఆయనకి కావలిచ్చింది ఇచ్చాం. ఆ డైరెక్టర్ గారు సృష్టించినటువంటి ఒక క్యారెక్టర్ని వేరే డైరెక్టర్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు డైరెక్టర్ మీన్స్ క్రియేటివిటీ. మీరు ఏదో చెప్పడానికి ట్రై చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుకైతే టైం అయిపోయింది. థ్యాంక్ యూ. ఎంత లాగినా రాదని అర్థమైపోయింది, నేనే ఆగిపోతున్నా. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కంగ్రాచులేషన్స్. మంచి మూవీతో వస్తున్నారు కాబట్టి అది మీకు మనం చెప్పండి. నా స్పెషల్ థ్యాంక్స్ టు అజయ్ పట్నాయక్ సార్, వెంకటేష్ సార్, శరత్ సార్. నన్ను నమ్మి ఆపర్చునిటీ ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎంత క్యూట్ గా చెప్తుంటే నా గురించి చెప్తావు కదా అనుకున్నా. చిన్న ఏం లేదని తెలిసిపోయింది. రాలేదు, ఏం లేదు కాదు. అండి, దిస్ ఇస్ సునీల్ రావినూతల, ఫిల్మ్ యాక్టర్. సో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ సినిమాతో
కమింగ్ సూన్ మీ ముందుకు వస్తున్నాం. నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ సార్ అండ్ డైరెక్టర్ వెంకటేష్ వీరవరపు సార్ గారికి, అలాగే వీళ్ళందరూ కృషి చేయడానికి ప్రొడ్యూసింగ్ చేసినటువంటి శరత్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను నమ్మి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు అజయ్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నా. అలానే ప్రొడ్యూసర్ సార్కి ఇంకా డైరెక్టర్ సార్కి నేను రుణపడి ఉంటాను. ఈ సినిమా అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే మామూలుగా ఉండదు. మీరు నవ్వుకొని వస్తారు బయటికి. ఇలా 100% అయితే నేను చెప్పగలుగుతున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. రైట్, కలుద్దాం. థ్యాంక్ యూ.